ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి 24. నేను మీ అంజలి మహానంద. ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బిగ్ బాస్ వచ్చేగానే మన హోస్ట్ వచ్చేసారు. రావడంతోనే ఫ్రైడే ఎపిసోడ్ చూస్తాం కదా. చూసినప్పటికీ రామ్ రాథోడ్ కెప్టెన్ అయ్యారు. కెప్టెన్ అయిన వెంటనే తను బ్యాడ్జ్ని స్వీకరించిన తర్వాత వెంటనే ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు చేశారు అనేది తెలిసిన తర్వాత అని రామ్ రాథోడ్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సంజన ఎస్ అని చెప్పి నేనే అన్నట్టుగా ఒప్పుకుంటారు. మీరేనా అని అంటే వెంటనే అవును నేనే అని అంటారు. అన్న తర్వాత ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఎగ్స్ తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళకు వచ్చిన ఎగ్స్ తీసుకోవడం జరుగుతుంది, సివియర్ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేసి రామ్ రాథోడ్ చెప్తున్నారు. ఆ ఎపిసోడ్ ఇలా అవ్వగానే వెంటనే సంజన అండ్ భరణి గారు వీళ్ళందరితో కూడా చిన్న కాన్వర్సేషన్ నడుస్తుంది. ఎందుకు అలా చేశారంటే అందరు నవ్వుకుంటున్నారు కదా భరణి అన్న, ఏముంది అన్నట్టుగా ఆవిడ మాట్లాడితే భరణి గారు చాలా సీరియస్ ఫీల్ అయిపోయి వెళ్ళిపోతారు. ఎవరు నవ్వుకుంటున్నారు, ఏం నవ్వుకుంటున్నారు, అసలు మీరు చేసే పని ఏమైనా బాగుందా అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నిజమే కదా సంజన గారు చేసింది, ఎంత హద్దు మీరుతో ఉంటే చిరాకు వస్తూ ఉంటుంది. పాపం వాళ్ళు తిందామని ప్లేట్లు పట్టుకొని వెతుక్కుంటే అక్కడ గుడ్లు లేకుండా పోయాయి. ఇదేంటో ఇది బిగ్ బాస్ అంటే సీజన్ 9 కన్నా గుడ్డు సీజన్ బిగ్ బాస్ అని చెప్పొచ్చేమో. అలా అయిపోయింది అసలు ఈ బిగ్ బాస్ సీజన్. స్టార్టింగే బిగ్ బాస్తో ఏమంటారు గుడ్లతో గొడవ స్టార్ట్ అయ్యి ఆ గుడ్ల దగ్గరే ఉండిపోయింది అనమాట. సో ఆ గుడ్లతోటి ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందో అర్థం కావట్లేదు. వాళ్ళ నాగార్జున గారు ఏం చెప్తారని చాలా మంది ఇట్లా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో రాణి వచ్చేసారు, నాగార్జున గారు అందరిని విష్ చేశారు. అందరు చాలా అందంగా ఉన్నారని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ కూర్చోండి, రామ్ రాథోడ్ నించో అని చెప్పేసి రామ్ రాథోడ్కి కంగ్రాచులేట్ చేశారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. రాథోడ్ నువ్వేంటనేది చూపించుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చూపించుకో అంటే డైరెక్ట్గా అది సంజన గారికి వెళ్ళినట్టుంది. ఎందుకంటే ముందు ఎపిసోడ్లో మనం చూసాము రామ్ రాథోడ్ సంజన గారిని నామినేట్ చేసినప్పుడు తన ఇంటెన్షన్ ఏంటి, తన నామినేషన్ పాయింట్స్ చెప్పేటప్పుడు సంజన గారు తనకి కరెక్ట్ చేస్తూ ఇది కాదు అది కాదు ఇది అని చెప్తూ అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకు అసలు అర్థమే తెలియదా, నీకు అసలు ఇంగ్లీష్ వచ్చా రాదా అన్నట్టుగా సంజన గారు మాట్లాడే విధానం చాలా మందికి నచ్చలేదు. ఆడియన్స్లో కూడా చాలా మందికి నచ్చలేదు. దానికి బిగ్ బాస్ కూడా రియాక్ట్ అయినట్టున్నారు. కాబట్టే ఈరోజు నాగార్జున గారు ఎక్కడి నుంచి వచ్చావో చూపించు అని చెప్పారు. చెప్పిన తర్వాత కంగ్రాచులేట్ చేసిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత రాథోడ్ని అక్కడ వెనకాతలో ఒక టేబుల్ ఉంటుంది, రెడ్ క్లాత్ కప్ ఉంది, అది ఓపెన్ చేయనగానే ఓపెన్ చేసిన వెంటనే అక్కడ గోల్డ్ బ్యాడ్జ్ ఒకటి ఉంటుంది, కొన్ని సిల్వర్ బ్యాడ్జెస్, కొన్ని స్టార్స్ ఉన్నాయి. సో ఆ స్టార్స్ ఉన్నాయి. చూసిన తర్వాత స్టార్స్ ఉన్నాయి సార్ అంటే ఎస్ ఇక్కడ చాలా మంది స్టార్స్ వస్తాయి, అది గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, బ్లాక్ కావచ్చు, చుక్కలు కనిపిస్తాయి అన్నట్టుగా చెప్పారు. నిజంగా నాగార్జున గారు రోజుకి హ్యూమర్ ఎక్కువైపోతుందని చెప్పొచ్చు. సో హౌస్లో ఒకే ఒక్కరికి మాత్రమే గోల్డ్ స్టార్ వస్తుంది. ఉన్న కొంతమందికి సిల్వర్ స్టార్ వస్తుంది. అంటే ఆ ఒక్క స్టార్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే డే 1 నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆట కావచ్చు, మాట కావచ్చు, కామెడీ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో కూడా కరెక్ట్గా వెళ్తున్న ఒక పర్సన్కి మాత్రమే వెళ్తుంది అనేసి క్లియర్గా చెప్తారు నాగార్జున గారు. ఆ తర్వాత సిల్వర్ స్టార్ ఏదైతే ఉందో గేమ్లో కొంత ఉంటూ అటు కొంచెం బయటికి వెళ్తూ అటు ఇటుగా ఉన్న వాళ్ళకి ఆ సిల్వర్ స్టార్ వెళ్తుంది. బ్లాక్ ఏంటంటే ఎందులోనూ లేకుండా, గేమ్లో కూడా పెద్దగా లేకుండా, హౌస్లో కూడా పెద్దగా కనిపించకుండా, ఆడియన్స్లో కూడా పెద్దగా కనిపించకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే బ్లాక్ స్టార్ వెళ్తుంది అనేది పాయింట్. సో గోల్డ్ స్టార్కి వస్తే ఎవరు హౌస్లో గోల్డ్ స్టార్కి అర్హులు అంటే డే 1 నుంచి కూడా ఇమాన్యుయల్, అందరికీ ఇష్టమైన కంటెస్టెంట్ ఇమాన్యుయల్. ఎంత బాగా చేస్తున్నాడు అంటే అబ్బాయి ఇది చేయగలడా అనే ఆలోచన లేకుండా చేస్తున్నాడు. అసలు కామెడీ కావచ్చు, టైమింగ్ కావచ్చు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, మన అనే ఒక భేదం లేకుండా తను ఎక్కడ పాయింట్ కరెక్ట్గా ఉంటే అక్కడే మాట్లాడుతూ ఫైట్, అసలు టాస్క్ విషయంలోకి వస్తే ఈ వీక్ అంతా చూసాం మనము. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఈక్వల్గా ఆడారు, ఇద్దరు కంటెండర్స్ అయ్యారు. ఎంత బాగా ఆడారని తెలుసు. ఇమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, బట్ తను ఒకరి కోసం సాక్రిఫైస్ చేశాడు. సాక్రిఫైస్ విషయానికి వచ్చినా ఆయన టాప్లోనే ఉన్నాడు, కామెడీ విషయానికి వచ్చినా టాప్లో ఉన్నాడు, గేమ్ విషయానికి వచ్చినా టాప్లో ఉన్నాడు, సపోర్టింగ్కి వచ్చినా టాప్లో ఉన్నాడు, ఆర్గ్యుమెంట్కి వచ్చినా టాప్లో, ఇలా చెప్పుకుంటూ పోతే వాట్ నాట్ హీఈస్ ద నెంబర్ 1 అని చెప్పొచ్చు ఇప్పటి వరకు. సో అందుకని ఇమాన్యుయల్ ఈజ్ ద డిజర్వింగ్ పర్సన్ ఫర్ గోల్డ్ స్టార్. సో గోల్డ్ స్టార్ ఇచ్చేశారు. నాగార్జున గారు చెప్పిన ఒక మాట ఏంటంటే అది ఇంకా చాలా పెద్దగా అనిపించింది. ఏంటంటే నేను అక్కడ లేను, లేదంటే నేనే పెట్టేవాడిని, నేను లేను అని చెప్పారు. ఏంటి అంటే తను నిన్న వీకెండ్లో ఫ్రైడే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ర్యాంబో టీం వచ్చారు లోపలికి. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక సిరీస్ చేస్తున్నారు మా టీవీలో. ఆ సిరీస్ని ప్రమోట్ చేస్తూ ర్యాంబో టీం లోపలికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ లవ్ స్టోరీ చెప్పాలి. ఇమాన్యుయల్ది మాత్రమే చూపించారు. ఆ తర్వాత లైవ్లో వీళ్ళందరిది వచ్చి ఉంటుంది. సో ఇమాన్యుయల్ లవ్ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ అనిపించింది, చాలా ట్రూ జెన్యూన్. అరే ఇంతలా ఆట పట్టిస్తూ తిరిగే అబ్బాయికి ఇంత జెన్యూన్ లవ్ స్టోరీ ఉందా అని అనిపించేసింది నిజంగా.
అంత మంచి లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీకి బిగ్ బాసే కదిలిపోయారనిపించింది. నాగార్జున గారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి, నిజంగా సార్ నేను నిజంగా మిస్ అవుతున్నాను సార్ అంటే, అందరూ బాగున్నారు, చాలా బాగున్నారు, నువ్వేం టెన్షన్ పడుకో అనేసి చాలా మంచిగా చెప్పారు. నేను అక్కడ లేను, లేదంటే ఆ బ్యాడ్జ్ నేనే నీకు తొడిగేవాడిని, అంత ఇంప్రెసివ్గా ఉన్నావు నువ్వు, అంత ఇంప్రెస్ చేసావన్న మాట అదనమాట. సో ఇచ్చేసారు. ఆ తర్వాత శ్రీజకి సిల్వర్ బ్యాడ్జే వచ్చింది. ఎందుకంటే తను అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చేస్తున్నావు, గేమ్ పరానికి వస్తే వచ్చే ఓకే బాగానే ఉంది అని చెప్పేసి సిల్వర్ అండ్ బ్లాక్ అంటే బ్లాక్ వచ్చింది మాత్రం ఓన్లీ ఫ్లోరా అండ్ హరీష్ గారికి వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే ఫ్లోరా అసలు హౌస్లో ఉన్నట్టే ప్రెజెన్స్ పెద్దగా లేదు, ఆమె ఎవరో ఏం మాట్లాడితే వాళ్ళకి మ్యానిపులేట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం సంజన గారి చేతి కింద ఉన్నట్టుగా ఉంది. అది నాగార్జున గారు చెప్పలేకపోయారు, బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. సో మన హరీష్ గారి విషయానికి వస్తే ఆయన ఆడుతున్నారు. మొన్న 2 days చాలా బాగా ఆడారు, నిజంగా చాలా బాగా ఆడారు. బట్ పీక్ మూమెంట్కి వచ్చినప్పటికీ గివప్ ఇచ్చేస్తున్నారు. మాట్లాడే విధానం కూడా అక్కడక్కడ నోరు జారేస్తున్నారు. ఆయన చాలా తెలివైన వాళ్ళే, బట్ ఎందుకు అంత మూడిగా డల్గా ఉంటున్నారు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. హౌస్లో ఎవరైనా ఆయన కదిలించడానికి కూడా భయపడుతున్నారు. అలాంటి ఒక క్యాండిడేట్ హరీష్ గారు అయిపోయారు ప్రెసెంట్ హౌస్లో. సో ఆయనకి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది. అండ్ తనుజ విషయానికి వస్తే ఇప్పుడు వచ్చింది అసలు టగ్ ఆఫ్ వారు. తనుజకి కూడా సిల్వర్ బ్యాడ్జ్ వచ్చింది. ఏంటి అంటే వాళ్ళ కాన్వర్జేషన్, పోపుల డబ్బా కాన్వర్జేషన్ ఉంది కదా, పోపు తెచ్చిన పెంట అనేసి నేను ఒక టైటిల్ పెట్టుకున్నా. సో పోపు తెచ్చిన తంట, లైక్ టాస్క్ తంట అయితే పోపుల పెంట అన్నట్టుగా ఒక టైటిల్ పెట్టా. సో అది ఆ ఇష్యూ ఈరోజు బయటకు వచ్చింది. ఏంటి అంటే అసలు ఏం జరిగింది, ఎందుకు అంతలాగా ఆర్గ్యుమెంట్ జరిగింది, అసలు ఏంటి ప్రాబ్లం అంటే ఇది అని చెప్పిన తర్వాత మొత్తానికి మళ్ళీ ఇంకొకసారి నాగార్జున గారు ఏమంటారు వీడియో చూపించడం జరిగింది. చూపించిన తర్వాత ఆమె నిజంగా ఇలా ఇసురుతున్నట్టుగా ఉంది. ఇమానియల్ అడిగారు, గోల్డ్ గెలుచుకున్న ఇమానియల్ ఇప్పుడు నువ్వేమంటావు, అంతకు ముందు కూడా అడిగారు. అడిగితే సంజన గారిది తప్పు అన్నాడు. వీడియో చూసిన తర్వాత తనుజది తప్పు అని చెప్పాడు. ఎందుకు అంటే సంజన గారి పాయింట్ ఏంటంటే వాళ్ళు నాకు చేసి ఇవ్వలేదు అనేది కాదు, ఆమె పోపులు ఇలా ఇసిరింది అనేసి నేను బాధపడ్డాను అన్న విషయం నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. సో వీడియోలో చూస్తే అదే ఉంది. అంటే ఓవరాల్గా ఇక్కడ ప్రాబ్లం ఎవరిది అంటే సంజన గారిది ప్రాబ్లం. బట్ ప్రాబ్లం ఎక్కడ అయింది అంటే అందరు పాయింట్స్ కరెక్టే, బట్ వాళ్ళు రియాక్ట్ అయిన విధానం, ఎస్పెషల్లీ తనుజ రియాక్ట్ అయిన విధానం ఏమో ఆ టైంలో తను ఏమంటారు కోల్పోయింది, తను సెన్స్ కోల్పోయి మాట్లాడినట్టుంది. ఎందుకంటే ఈవిడ అంతలా ఇరిటేట్ చేశారేమో, మనం చూసిందే చాలా తక్కువ ఉండొచ్చు, అక్కడ జరిగింది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఆ కాన్వర్జేషన్ ఆ పీక్కి వెళ్ళింది కాబట్టి మేబీ తనుజ అక్కడ నోరు జారి తను ఏమంటారు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయిందని నా ఇంటెన్షన్. సో ఓవరాల్గా చూస్తే తనుజది ఫాల్ట్, బట్ ఇంటెన్షన్ కరెక్టే, బట్ మాట్లాడే విధానం కావచ్చు, రిసీవింగ్ కావచ్చు, అది తప్పు అనేది ఇక్కడ పాయింట్ చేశారు. సో అది పక్కన పెడితే తనుజకి సిల్వర్ బ్యాడ్జ్ వచ్చింది. తనుజకి క్లియర్గా చెప్పేశారు, నువ్వు ఇంకెలాంటి బర్డెన్స్ని మోయొద్దు. ఏదైనా సరే హౌస్లో కొంతమందితో బాండ్ ఏర్పడుతూ ఉంటుంది కదా, సో అది క్యారీ చేసామంటే నెక్స్ట్ ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది. వాళ్ళు ఏమన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కాబట్టి అలాంటివి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చింది మన రీతుకి ఏంటి అంటే తనకు కూడా సిల్వర్ బ్యాడ్జ్. తన ఏంటంటే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా నాకు అనిపించింది. గోల్డ్ బ్యాడ్జ్ రావాల్సింది, చిన్న దాంట్లో మిస్ అయ్యి సిల్వర్ బ్యాడ్జ్, గోల్డ్ బ్యాడ్జ్ ఎందుకు వస్తుంది, అన్నిట్లలో ఉంటే కదా వస్తుంది. అంటే నువ్వు విన్నర్ అయిన మాత్రాన రాదు కదా విన్నర్కి కాదు ఇది బ్యాడ్జ్ వచ్చింది. అలా అనుకుంటే ఇమానియల్ ఏం విన్నర్ అవ్వలేదే, తను కూడా కెప్టెన్సీ కంటెండర్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అంతకు ముందే కళ్యాణ్ కన్నా ముందే అవుట్ అయ్యాడు కదా. అసలు కళ్యాణ్ని కనీసం కంటెండర్గా తీసుకున్నారు, ఇమానియల్ని అసలు తీసుకునే లేదు. అసలు భరణి గారు ఆయన్ని స్వీకరించనే లేదు కదా. కంటెండర్ గోల్డ్ బ్యాడ్జ్ అనేది ఈ కెప్టెన్ అయిన వాళ్ళకో లేకపోతే ఇంకెవరికో కాదు, అన్ని విధాలుగా ఉన్న వాళ్ళకి అనేది పాయింట్. అదొక్కసారి తెలుసుకుంటే బాగుంటుంది మన రీతు. సో అన్నిట్లలో ఉంటే బాగుంటుంది. ఇప్పటి వరకు ఉన్న విషయాల్లో బాగానే ఉంది, కొన్ని ఇబ్బంది పెడుతున్నా కూడా గేమ్ పరంగా వస్తే మాత్రం ఇచ్చి పడేస్తుంది, మామూలుగా కాదు. సో అదేవిధంగా దివ్య కూడా సిల్వర్ బ్యాడ్జ్ వచ్చింది. అండ్ ఇప్పటి వరకు తను ఆడిన ఆట తీరు కావచ్చు అంతా మామూలుగానే ఉంది. అండ్ తన వల్ల ఏం జరిగింది ఏం జరగలేదని మళ్ళీ ఇంకొకసారి రీప్లే చేసి చూపించారు. తన వల్ల ఎలాంటి ఫాల్ట్ లేదు, ఏం చేసి పెడతా అన్నాను, కాకపోతే ఫుడ్ మానిటర్ని అడగాలన్నాను. అండ్ ఇంకొకటి తనుజను అడిగింది ఒకటి ఏంటంటే ఫుడ్ మానిటర్ ఏమంటారు సంజన గారు అన్నప్పుడు నువ్వు ఎందుకు బ్యాడ్జ్ వెంటనే తీసి ఇచ్చేసావు, నీ రైట్ కోసం నువ్వు పోరాడాలి కదా అంటే ఎవరు కెప్టెన్ ఇచ్చేయమన్నారు కాబట్టి ఇచ్చేసాను అంది. ఓకే, తను ఆ టైంలో అదే పాయింట్ కాబట్టి అదే అనుకుందేమో. బట్ నాగార్జున గారు ఇంకొక ఇన్పుట్ ఇచ్చారు ఏంటంటే ఆ టైంలో నువ్వు ఫైట్ చేయాలి, నీ రైట్ కోసం ఫైట్ చేయాలి. అండ్ పవన్ ఏమన్నాడు, నువ్వెందుకు ఆ బ్యాడ్జ్ని సంజన గారికి ఇచ్చావు అంటే ఫుడ్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మాకు తెలుసు, పడే వాళ్ళకి తెలుస్తుంది. ఆవిడ అస్తమానం వచ్చి అడుగుతూ ఉన్నారు, సో ఆవిడే ఆ ప్లేస్లో ఉంటే ఏమవుతుందో చూడటానికి నేను ఇచ్చాను సార్ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఎలా ఉందని దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటారు కదా, దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అయింది. వెంటనే నాగార్జున గారు అన్నారు, మరి మీ గుడ్లన్నీ ఎందుకు పోయాయి అన్నారు. వెంటనే హౌస్ అంతా మామూలుగా లేదు అసలు, అప్పటికే చిరాగ్గా ఉన్నారు. ఆ టైము సిచ్యువేషన్ టూ బ్యాడ్. ఆ రోజు పాపం ప్లేట్లు పట్టుకున్న తర్వాత ప్లేట్లు పట్టుకొని నించున్నాక వాళ్ళు గుడ్లు లేవు అంటే చాలా బాధగా ఉంటుంది కదా ఎవరికైనా సరే. ఇంట్లో అయితే ప్లేట్ ఇసిరేస్తాం ఇలాగా, బట్ అక్కడ హౌస్ కాబట్టి చేయలేకపోయారు.
సో వెంటనే అలా అనుకోలేదు. ఎవరు ఫుడ్ మానిటర్గా ఉన్న సంజనానే గుడ్లన్నీ తినేసింది. టూ మచ్ అసలు నాకు అస్సలు నచ్చలేదు అలా చేయడం కూడా. దానివల్ల ఏమో మేబీ ఆవిడకి ఆకలేసి ఉండొచ్చు, కాదని లేదు. బట్ ఆవిడ బిగ్ బాస్కో ఇంకా ఏమంటారు ఫుడ్ మానిటర్ కావచ్చు, కెప్టెన్కి కావచ్చు, చెప్పుకునే విధానం ఒకటి ఉంటుంది. వీళ్ళకి తెలియదు కదా, నిజంగానే వీళ్ళు పెళ్ళిళ్ళు కానోళ్ళు, వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆ విషయాన్ని గురించి నిజంగా ఇవాళ ఆ విషయం కూడా బయటపడింది కాబట్టి బిగ్ బాసే ఆవిడ గురించి కొంచెం ఆలోచించాలి నెక్స్ట్ ఫర్దర్గా ఆవిడ ఉన్నట్టుగా అయితే. సో ఇది నాకు అనిపించిన అభిప్రాయం. అండ్ ఇంకొకటి తర్వాత సుమన్ శెట్టి గారికి నాగార్జున గారు నిజంగా మంచి అప్లాజ్ ఇచ్చారు. ఏంటి అంటే నిజం చెప్పాలంటే మీరు గోల్డ్ స్టార్ క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఈ వీక్ అంతా చాలా బాగా ఆడారు. బట్ అట్ ద పీక్ ఆఫ్ ద మూమెంట్ మీరు వదిలేస్తున్నారు. టీంని మీరు గ్రాప్ చేసుకొని ఆ టీంని లీడ్ చేయాల్సింది పోయి ఎందుకు వదిలేసుకున్నారు అంటే సంజన మధ్యలో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది కదా, పక్క టీంని సపోర్ట్ చేశారా, మీ టీంని సపోర్ట్ చేయలేదా అనేది పాయింట్. సో దానికి కూడా అతను క్లారిటీ ఇచ్చుకున్నారు. భరణి గారికి సంచాలకంగా ఉన్న భరణి గారికి చెప్పడం జరిగింది. భరణి గారు వెంటనే మీరే దాన్ని అంటే ఫైనల్ డెసిషన్ మీరే తీసుకోవాలనేది భరణి గారు చెప్తే వెంటనే నాగార్జున గారు అవును మీరే తీసుకోవాలి, భరణి చెప్పింది నిజమే కదా అన్నట్టుగా చెప్పారు. సిల్వర్ బ్యాడ్జే తీసుకున్నారు మన సుమన్ శెట్టి గారు కూడా. అదేవిధంగా మన భరణి గారు కూడా సిల్వర్ బ్యాడ్జే తీసుకున్నారు. భరణి గారు మీరు ఓన్లీ నాయకుడుగానే ఉంటారా, ఆడుతారా అని అడిగారు. సో ఫస్ట్ వీక్ ఆడిన తర్వాత నాకు డాక్టర్ చెప్పిన దాని ప్రకారంగా ఆయన చెయ్యి భుజం ఏదైతే బాగోలేదు దానివల్లనే నేను బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది, అదర్వైజ్ నేను చాలా ఆడడానికి నేను బాగానే ఉన్నాను అని చెప్పడం జరిగింది. సో భరణి గారు అందుకు బ్యాక్ స్టెప్ వేశారని నాకు కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అండ్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు, బాగానే ఉంది, డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు. బట్ మీరు ఆ బరువు కన్నా కూడా పెద్ద బరువులు మోస్తున్నారు, అవి కొంచెం దించితే మీ గేమ్ ఇంకా బాగా వెళ్తుంది అనేసి చెప్పారు. అండ్ సిల్వర్ బ్యాడ్జ్ తీసుకున్నారు భరణి గారు యాజ్ యూజువల్. అండ్ ఆ తర్వాత వెంటనే మన కళ్యాణ్ విషయానికి వచ్చేస్తే కళ్యాణ్ని నాగార్జున గారు అన్నారు, అస్సలు ఒక 3 weeks నువ్వు అసలు కనిపించలేదు, బట్ ఈ వీక్ ఇలా కదా కావాలనుకున్నాము అని ఆడియన్స్ చెప్పేలా చేసుకున్నావు, చాలా బాగా ఆడావు, కంటెంట్ అయ్యావా లేదా పక్కన పెడితే ఆడే విధానం ఉంది చూడు, అది మాత్రం మామూలుగా ఆడలేదు. సో ఇదే విధంగా ఆడు, హార్ట్లోకి తీసుకోకు. ఏదైనా హార్ట్లోకి వెళ్ళిందంటే ఈ మాట ఈ హార్ట్ వినదు. సో అలా డిస్టర్బ్ చేస్తుంది అనగానే జూమ్ ఎవరికి జూమ్ చేయాలో వాళ్ళకి ఒక జూమ్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో అట్లా హార్ట్లోకి తీసుకోకుండా ఆడితే నీ గేమ్ మామూలుగా ఉండదు అని చెప్పేసి ఆయనకు కూడా సిల్వర్ బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది. అలా అందరికీ ఆల్మోస్ట్ సిల్వర్ బ్యాడ్జెసే వచ్చాయి, మన ఫ్లోరా అండ్ హరీష్ గారికి తప్ప. ఆ తర్వాత వీళ్ళిద్దరికి సిల్వర్ బ్యాడ్జెస్ ఎందుకు వచ్చాయంటే చెప్పాము యాజ్ యూజువల్. ఇప్పుడు ఏంటి అంటే అందరికీ నాగార్జున గారు ఇచ్చిన ఒక చిన్న టాస్క్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు నెక్స్ట్ రూమ్లో ఒక ఏమంటారు కటర్ ఉంటుంది కదా, ప్రతి సీజన్లో చూస్తూ ఉంటాం మనం, ఫోటో కటర్ లాంటి సమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అందులో ఫ్లోరా గారిది అండ్ హరీష్ గారి ఫోటోలు ఉన్నాయి. మీరు ఎవరికి ఓట్ వేస్తారంటే నాకు మాత్రమే, అంటే నాగార్జున గారికి మన ఆడియన్స్కి మాత్రమే కనిపిస్తుంది, హౌస్లో ఉన్న వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళు వెళ్ళి ఎవరిని తీసేస్తున్నారు ఎందుకు తీసేస్తున్నారు చెప్పాలి. సో ఫస్ట్ భరణి గారు అండ్ ఇమానియల్ ఇట్లా 4 తీసేస్తారు మన ఏమంటారు హరీష్ గారిని, ఉన్న 6 ఫ్లోరా గారిని తీసేశారు. ఎందుకంటే ఆవిడ ఉన్న ప్రెజెన్స్ తెలియట్లేదు అని చెప్పి మ్యాక్సిమం ఫీమేల్స్ లైక్ తనుజ, దివ్య, శ్రీజ వీళ్ళంతా అతనే తీసేశారు. మన ఏం పేరు రామ్ రాథోడ్ కూడా ఫ్లోరా గారిని తీసేశాడు. ఆ తర్వాత భరణి గారు, ఇమానియల్, సుమన్ శెట్టి అండ్ పవన్ అనుకుంటా ఇతన్ని తీసేశారు. సో ఇట్లా 4 ఇతనికి 6 మంది కాబట్టి ఎక్కువ ఓటింగ్ అంటే వెళ్ళిపోవాలి అనుకున్న ఓటింగ్ ఎక్కువ ఫ్లోరాకి పడింది కాబట్టి ఫ్లోరా గారికి చెప్పారనమాట. ఏంటి అంటే ఆవిడకి ఇచ్చిన పనిష్మెంట్ నెక్స్ట్ 2 weeks ఆవిడ ఉన్నట్టుగా అయితే, ఇది ఆయన చెప్పలేదు నేను చెప్తున్నా, నెక్స్ట్ 2 weeks ఆవిడ డైరెక్ట్గా ఎలిమినేషన్కి నామినేట్ అవుతారు. ఇంకెవరు ఆమెని నామినేషన్స్లో ఆమె పేరు తీసుకోకూడదు అనేది పాయింట్ అనమాట. ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. సో ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నామినేషన్స్లో ఉన్నది హరీష్ గారు, ఫ్లోరా గారు, సంజన గారు, రామ్ రాథోడ్ అండ్ దివ్య అండ్ శ్రీజ, మొత్తం ఇంతమంది ఉన్నారు నామినేషన్స్లో. ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? వెంటనే నాకైతే కమెంట్ చేయండి. నేను ఆల్రెడీ నా ఎపిసోడ్లో పెట్టడం జరిగింది వీళ్ళు అని చెప్పేసి. మీకు ఎవరు అనిపిస్తున్నారో చెప్పండి. థ్యాంక్ యూ.